Choo Adventure Time! This is ఒక అందమైన ఆకుపచ్చని తోటలో చిట్టి అనే చిన్న కుందేలు ఉండేది. చిట్టికి క్యారెట్లంటే చాలా ఇష్టం. రోజు అది ఎర్రటి తీయని క్యారెట్లను వెతుక్కుంటూ తింటుండేది. చిట్టి చాలా మంచిది. దానికి ఇతరులకు సహాయం చేయడమంటే ప్రాణం. తోటలో ఎవరికి ఏ కష్టమొచ్చినా చిట్టి వెంటనే వెళ్లి సాయం చేసేది. ఒకరోజు తోటలో బుజ్జి అనే ఒక చిన్న తాబేలు కనిపించింది. అది ఒక పెద్ద రాయి పక్కన కూర్చుని చాలా దిగులుగా ఉంది. బుజ్జి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అది చూసిన చిట్టి Why are you వెంటనే sad, బుజ్జి Turtle? దగ్గరకు వెళ్ళింది. I lost my. ఏమైంది బుజ్జి? ఎందుకు అంత విచారంగా ఉన్నావు? అని చిట్టి ఎంతో ప్రేమగా అడిగింది. నేను ఆడుకుంటూ చాలా దూరం వచ్చేశాను చిట్టి. ఇప్పుడు నాకు మా ఇంటి దారి తెలియడం లేదు. మా ఇల్లు ఒక నీలిరంగు చెరువు పక్కన ఉంటుంది. అని బుజ్జి ఏడుస్తూ చెప్పాడు. నువ్వు అస్సలు భయపడకు బుజ్జి. నేను నీకు సహాయం చేస్తాను. మనం కలిసి మీ ఇంటిని వెతుకుదాం అని చిట్టి ధైర్యం చెప్పింది. చిట్టి మరియు బుజ్జి కలిసి నడవడం మొదలుపెట్టారు. చిట్టి చాలా వేగంగా పరిగెత్తగలదు. కాని బుజ్జి మెల్లగా నడుస్తాడు. అందుకే చిట్టి కూడా మెల్లగా అడుగులు వేస్తూ బుజ్జితో పాటు నడిచింది. దారిలో చిట్టి ఒక ఎత్తైన గట్టుమీదకు ఎక్కి చుట్టూ చూసింది. అద్గో, దూరంగా నీలిరంగులో మెరుస్తున్న చెరువు కనిపిస్తోంది. అని చిట్టికేక వేసింది. ఇద్దరూ కలిసి చెరువు వైపు వెళ్లారు. అక్కడ అందమైన కలువపూలు ఉన్నాయి. తన ఇంటిని చూడగానే బుజ్జి ఎంతో సంతోషపడ్డాడు. అదే మా ఇల్లు. అని బుజ్జి గెంతులు వేశాడు. బుజ్జి చిట్టికి కృతజ్ఞతలు చెప్పాడు. నీలాంటి మంచి మనసున్న స్నేహితురాలు దొరకడం నా అదృష్టం చిట్టి అన్నాడు. అప్పటినుండి చిట్టి, బుజ్జి మంచి స్నేహితులయ్యారు. మంచి మనసు ఉంటే ఎవరైనా స్నేహితులు కావచ్చు.